అందరికీ నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. కిందటిసారి వీడియోలో మనం సర్వీస్ కంట్రోలర్ ఆ 2 ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో తెలుసుకున్నాం. దీంట్లో మనం సర్వీస్ నుండి app.jsకి, తర్వాత రౌట్స్‌కి, తర్వాత కంట్రోలర్స్‌కి ఈ ఫ్లోలో ఎలా కనెక్ట్ అవుతామని కోడ్‌లో చూద్దాం. సరేనా? ఫస్ట్ మనం server.jsకెళ్తే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనం యాప్‌ని ఇక్కడ ఇచ్చాం. ఓకేనా? సో, ఇప్పుడు మనం యాప్‌లోకి వెళ్దాం. ఇక్కడ ఏం రాసిందో మనం చూద్దాం. ఇక్కడ చూడండి మనం యాప్‌ని ఎక్స్‌పోర్ట్ చేసాం. సో, అందుకని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోగలిగాం. ఓకేనా? సో, ఇక్కడ app.jsలో మనకి చూసుకున్నట్లయితే రౌట్స్, అదేవిధంగా మిడిల్‌వేర్ ఫంక్షన్ ఉంది. ఈ మిడిల్‌వేర్ ఫంక్షన్ అనేది ఇక్కడ మనకి గ్లోబల్ మిడిల్‌వేర్ అని చెప్పొచ్చు. ఏదైనా ఎర్రర్ త్రో అయితే గనుక ఇది క్యాచ్ చేసుకుంటది. ఇక్కడ చూడండి యూజర్ రౌట్స్. ఓకేనా? మన ఒకసారి సర్వీస్‌లోకి వచ్చాక ఏ రౌట్‌కెళ్ళాలి అనేది ఇక్కడ మనం డిసైడ్ చేస్తున్నాం. ap.users అనే రౌట్‌లో వెళ్తే ఇక్కడ చూడండి యూజర్స్ రౌట్ అని ఉంది కదా! ఇక్కడికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ మీరు ఇంకొకటి గమనించండి. ఇక్కడ చూడండి హెల్త్ అని ఒకటి మనం సెపరేట్ ఒక ఏపీఐ ఇక్కడ మనం ఇచ్చాం. ఒక రౌట్ ఇచ్చాం. దీనికి స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు ఓకే అని ఇచ్చాం. ఎందుకు ఈ హెల్త్ అనే రౌట్ మనం ఇస్తామనేసి అంటే ఎప్పుడైనా మన తాలూకా అప్లికేషన్‌ని ప్రొడక్షన్‌లో డిప్లాయ్ చేసిన తర్వాత మనం డిప్లాయ్ చేసింది కరెక్ట్‌గా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి కోసం ఈ హెల్త్ అనే రౌట్‌ని ఇస్తాం. ఎందుకంటే ప్రొడక్షన్‌లో మనం ఒరిజినల్ ఏపీఐస్‌ని కాల్ చేసి టెస్ట్ చేయలేం. అలా చేయకూడదు. ఓన్లీ క్లయింట్స్ మాత్రమే ప్రొడక్షన్‌లో ఏపీఐస్‌ని వాడుకుంటారు. మనం టెస్టింగ్ గట్రా చేయలేం కాబట్టి హెల్త్‌ని ఇచ్చి మనం డిప్లాయ్ చేసింది కరెక్ట్‌గా ఉందా లేదా అనేది ఈ ఏపీఐకి కాల్ చేసి మనం తెలుసుకుంటాం. ఓకేనా? అందుకోసమని ఈ హెల్త్ చెక్ అనే ఒక ఏపీఐని మనం ఇక్కడ ఇస్తాం. సరేనా? సరే అయితే ఇప్పుడు మన రౌట్స్‌కి వచ్చేద్దాం. రౌట్స్‌లో మనం చూసుకున్నట్లయితే యూజర్.రౌట్స్ ఓకే. యూజర్‌కి సంబంధించిన రౌట్స్ అన్నీ కూడా ఈ ఫైల్‌లో ఉన్నాయి. చూడండి ఈ కంట్రోల్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇక్కడ చూడండి రౌట్స్ అనే ఫోల్డర్‌లో యూజర్.రౌట్స్.js అనే ఫంక్షన్ ఫైల్ ఉంది. ఈ ఫైల్‌లో మనం యూజర్ రౌట్స్‌ని పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి మనం పోస్ట్, గెట్ ఇవి హెచ్‌టిటిపి మెథడ్స్ అండి. ఓకేనా? ఇక్కడ మనం ఓన్లీ స్లాష్ మాత్రం ఇచ్చాం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనం API.users అనేది ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ ఓన్లీ స్లాష్ మాత్రం ఇచ్చుకున్నాం. ఓకేనా? వాలిడేట్ ఇక్కడ చూడండి మనం మిడిల్‌వేర్స్‌ని కూడా తీసుకున్నాం. మిడిల్‌వేర్‌లో వాలిడేట్ మిడిల్‌వేర్‌ని మనం తీసుకున్నాం. ఓకేనా? ఈ వాలిడేట్ అనే మిడిల్‌వేర్‌కి మనం యూజర్ తాలూకు స్కీమాని పాస్ చేస్తున్నాం. ఓకేనా? ఇది స్కీమా యూజర్.వాలిడేషన్ అనేది స్కీమా. స్కీమాని మనం ఫస్ట్ చూద్దాం. చూడండి ఇది మనం జాయ్ అనే ప్యాకేజ్ యూజ్ చేసి ఈ స్కీమాని మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఈ స్కీమాలో మనం ఏం చూస్తున్నాం అంటే నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, రోల్ ఓకేనా? ఇవన్నిటితో కండిషన్స్ కూడా మనం ఇస్తున్నాం. మినిమం లెంత్ ఎంత ఉండాలి, మాక్సిమం లెంత్ ఎంత ఉండాలి, ఇది రిక్వైర్డ్. ఒకవేళ మెసేజెస్ ఈ మెసేజెస్ కూడా మనం ఇస్తాం. బేస్ మెసేజెస్ చూడండి ఈ మెసేజెస్ అన్ని కరస్పాండింగ్ అండి. ఫస్ట్ ఇది స్ట్రింగ్‌కి కరస్పాండింగ్. ఆ తర్వాత ఇది ఎంప్టీ రిక్వైర్డ్. ఎంప్టీ గాని ఎంప్టీగా ఉండకూడదు. స్ట్రింగ్ ఉండాలి. అలాగే మిన్ క్యారెక్టర్, మ్యాక్స్ క్యారెక్టర్ ఇది రిక్వైర్డ్. ఇలాంటివన్నీ మనం మెసేజెస్ అనేసి ఇస్తాం అనమాట. ఇలా ప్రతిదానికి మనం ఈ జాయిని యూజ్ చేసి మనం పర్టికులర్‌గా ఈ ఫీల్డ్స్ అనేది వాలిడేట్ చేసుకునేలాగా చేసుకుంటాం. ఓకేనా? ఇది క్రియేట్‌కి. అదేవిధంగా అప్డేట్‌కి అన్నిటికి ఉంటుంది స్కీమాస్. ఫస్ట్ దానికి క్రియేట్ చూద్దాం. ఓకే. ఇప్పుడు మనం గెట్ బ్యాక్ గాని వస్తున్నట్లయితే ఇక్కడ వాలిడేట్ అనే ఫంక్షన్‌కి ఏం చేస్తామంటే మనం స్కీమాని ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి వాలిడేట్ అనే ఫంక్షన్ ఉంది కదా! మనం ఈ వాలిడేట్ అనే ఫంక్షన్‌కి వెళ్ళినట్లయితే దీనికి స్కీమా అండ్ ప్రాపర్టీ ఈజ్ ఈక్వల్ టు బాడీ అని ఉంది చూడండి. ఇది ఏంటంటే మనం ఈ స్కీమాని వాలిడేట్ ఎలా చేస్తామనేసి అంటే రిక్వెస్ట్ డాట్ బాడీ అంటే రిక్వెస్ట్‌లో పంపించిన బాడీని మనం ఇక్కడ ప్రిపేర్ చేసిన స్కీమాని ఈ రెండిటిని ఇది కంపేర్ చేస్తది. ఈ 2 కంపేర్ చేసేటప్పుడు మనకి ఏవైనా ఎర్రర్స్ గాని వస్తే అవి ఎర్రర్స్‌లోకి వస్తాయి. ఓకేనా? ఇఫ్ ఎర్రర్స్ గాని ఉన్నట్లయితే మనం 400 ఓకేనా? బ్యాడ్ రిక్వెస్ట్ అనేసి మనం వాడికి పంపిస్తాం. ఐ మీన్ రెస్పాన్స్ ఇస్తాం ఏపీఐకి. ఇది ఏపీఐ ఎర్రర్ గురించి మీకు ముందే చెప్పాను. ఈ ఎర్రర్‌ని మనం త్రో చేస్తాం. ఒకవేళ ఎటువంటి మిస్టేక్స్ లేవు ప్రాపర్‌గా ఉందనేసంటే మనం నెక్స్ట్ ఫంక్షన్‌కెళ్తాం. ఓకేనా? నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే నెక్స్ట్ ఫంక్షన్ ఇది కంట్రోలర్. ఇది నెక్స్ట్ ఫంక్షన్. సో, కంట్రోలర్ నెక్స్ట్ ఫంక్షన్‌కి మనం వెళ్తాం. ఒకవేళ ఎర్రర్స్ ఉంటే గనక ఇక్కడే అది త్రో చేస్తది. ఇది మిడిల్‌వేర్స్ అనేది యూజ్ చేయడం అనేది.
ఇప్పుడు మనం డయాగ్రామ్ కానీ తీసుకున్నట్లయితే చూడండి, యాప్ నుంచి రౌట్స్కి వచ్చాం. రౌట్స్లో ఫస్ట్ మనం మిడిల్ వేర్ చెక్ చేసాం, అంటే ఇన్పుట్ వ్యాలిడేషన్ ఇక్కడ చేసాం. ఇన్పుట్ వ్యాలిడేషన్ అనేది సక్సెస్ అయితే కనుక కంట్రోలర్కి పంపిస్తాం, లేదంటే ఇక్కడ నుంచి ఎర్రర్ని త్రో చేసేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్పుట్ వ్యాలిడేషన్ పాస్ అయింది అనుకోండి, ఇప్పుడు మనం కంట్రోలర్కి వస్తాం. కంట్రోలర్లో యూజర్ కంట్రోలర్ మనం తీసుకున్నాం, అందులో క్రియేట్ యూజర్ అనే ఫంక్షన్ని మనం కాల్ చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ చూడండి క్రియేట్ యూజర్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఇక్కడ దీనికి రిక్వెస్ట్, రెస్పాన్స్, నెక్స్ట్ అనేది మనకి ఫీల్డ్స్ వచ్చాయి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే యూజర్ డాట్ సర్వీస్, ఇక్కడ నుంచి మీకు ఆల్రెడీ నేను ముందే చెప్పాను, సర్వీస్ నుంచి వచ్చిన తర్వాత క్రియేట్ యూజర్ అనే సర్వీసెస్కి వెళ్తుంది. ఈ బాడీని తీసుకుంటాను, అక్కడ మోడల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత దీన్ని పంపిస్తాం. ఓకేనా, సరే దీన్ని మనం రన్ చేసి చూద్దామండి. ఓకేనా, నేను నోట్ సర్వర్ డాట్ జేఎస్ నేను రన్ చేశాను. ఓకే, మాంగోడిబి అనేది కనెక్ట్ అయింది. అలాగే మన ఏపీఐ వచ్చి 500 పోర్ట్లో రన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, సర్వర్ డాట్ జేఎస్లో చూడండి ఈ పోర్ట్లో రన్ అవుతుంది. ఓకేనా, మాంగోడిబి కనెక్షన్ అనేది జరిగింది, అందుకని మాంగోడిబి కనెక్షన్ సక్సెస్ఫుల్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈ ఏపీఐని ఎలా టెస్ట్ చేయాలని అంటే మనం అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఎలా టెస్ట్ చేయాలనేది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.